ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పాత్ర కింద బంక పెట్టి పువ్వు పెట్టారు గాని అది ఎప్పుడు విడిపోతుందో ఏంటో. బరువుకి పూజ మొదలయ్యే లోపు పుష్పం రాలడం, రసాయన జలం కారడం, వికృతమైన చర్య జరగడం. పెద్ద మరదలు గదిలోనే ఉంది, గట్టిగా మాట్లాడకు మమ్మీ. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాం. మొగుడికి ఆపద వచ్చేస్తుందంటే గ్రహిస్తుంది కదా. కరెక్టేగా మమ్మీ, మరెలా? ఆ సంగతి నేను చూసుకుంటాను. పూజకి రాకుండా చేస్తాను. మర్డరా? చచ, అంత తేలిగ్గా అలాంటి పనులు చెయ్యలేను నాన్న. జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టు. శివలింగం పైన వాళ్ళు కడతారు. అలాగే. మీరా? నీలో నచ్చేది ఇదే నైని. నగా? చచా, నెక్లెస్ ఒంటి మీద ఉంటుంది. నీలో ఉండేది అంటే సద్గుణం. దుర్గుణాలున్న తమరు పొగడడం బాగుంది. అదే చెప్తున్నాను నైని. నేను కనపడగానే లోపల కోపంగా ఉన్నా పైకి మీరా అని గౌరవంగా పలకరిస్తావు చూడు, అది నాకు నచ్చుతుంది. గొడ్డుకారం తిని నోరు మండుతున్నా సరే సంస్కారాన్ని విడిచిపెట్టరాదు అని మా తాతయ్య నేర్పించారు. శంకర శాస్త్రికి శతకోటి వందనాలు. నేను రెడీ అవుతుంటే మీరెందుకొచ్చారో చెప్తారా? దిష్టి పెట్టడానికి. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని నీ మొగుడు ఎన్నిసార్లు చెప్పాడో తెలియదు కానీ నేను ఒక్కసారి చెప్పినా నిక్కచ్చిగా చెప్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ అని నోటితో చెప్తావా? షేక్ హ్యాండ్ ఇవ్వవా? ఈరోజేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని నువ్వు అనుకోవచ్చు, కానీ అవసరం అలాంటిది. ఏం కావాలో చెప్పండి, తీసుకొస్తాను. నువ్వు తీసుకురాకు, నేనే తీసుకుంటాను. నువ్వు కాదనకూడదు. ఏంటది? విశాల్ ప్రాణం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.